Hey guys and welcome to the Telugu Method. I hope you're doing well. And ఈరోజు ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ని టిపికల్గా మన వాళ్ళు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తారు. సాఫ్ట్వేర్స్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం కంప్యూటర్కి ఇచ్చేది. కంప్యూటర్ దాని ఓన్గా ఏ టాస్క్ పర్ఫామ్ చేయలేదు. సో మనం కొన్ని పర్టికులర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ టాస్క్ని ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్తే అది అలా చేస్తుంది. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కలిపితేనే ఒక సాఫ్ట్వేర్ అని అంటారు. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, మనం రాసే కొన్ని పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్నే కంప్యూటర్ ఫాలో అయ్యి ఒక టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. అది ఏ టాస్క్ అయినా అవ్వచ్చు. అది 2 నంబర్స్ని యాడ్ చేయడమైనా సరే, ఒక సాంగ్ని ప్లే చేయడమైనా సరే, ఒక వీడియోని చూపించడమైనా సరే, అది ఏ టాస్క్ అయినా సరే అది ఎలా చేయాలో కంప్యూటర్కి మనం చెప్పాలి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. సాఫ్ట్వేర్స్ మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ముందుగా సిస్టమ్ సాఫ్ట్వేర్ దగ్గరకు వస్తే, సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే ఆ డివైస్ని రన్ చేయడానికి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్. ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ ఆండ్రాయిడ్, iOS, macOS, విండోస్ అండ్ ఎక్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే మీరు ఏ టాస్క్ అయితే పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నారో ఆ పర్టికులర్ టాస్క్ కోసం ఒక సపరేట్ అప్లికేషన్ ఉంటుంది కదా, అదే అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూడాలనుకుంటున్నారు. సో ఆ వీడియో చూడాలంటే మీకు ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా, అదే యూట్యూబ్ అప్లికేషన్, అదే యూట్యూబ్ సాఫ్ట్వేర్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఈ యూట్యూబ్ అప్లికేషన్ మీకు యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఇది కూడా ఒక టాస్కే కదా, ఈ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఈ అప్లికేషన్ మీకు హెల్ప్ చేస్తుంది కదా. సో దీన్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు. ఇంకా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ అండ్ ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకే వస్తాయి. అండ్ ఇంకా యూసేజ్ విషయానికి వస్తే, సాఫ్ట్వేర్ని మనం ప్రతిరోజు ప్రతి ప్లేస్లో వాడుతూనే ఉన్నాం. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది కూడా ఒక సాఫ్ట్వేర్ వల్లనే. ఇందాక చెప్పినట్టు యూట్యూబ్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. అది రన్ అయ్యేది మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే ఆండ్రాయిడ్ ఓఎస్ పైన, లేదంటే ఐఫోన్ వాడుతుంటే iOS పైన. సో ఇలా సాఫ్ట్వేర్స్ని మన డైలీ లైఫ్లో ఎవ్రీ టైం యూస్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.